కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడ్ను లోపలే పెట్టి కుట్టేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు కారణమైన ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్సు పద్మావతిని వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. తుని మండలం రామకృష్ణనగర్ ప్రాంతానికి చెందిన కొప్పిరెడ్డి చిన్న అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడగా శస్త్రచికిత్స చేసి స్టీల్ రాడ్ వేశారు. శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్ను అలాగే లోపల నుంచి కుట్టువేశారు. యువకుడికి మళ్లీ నొప్పి రావడంతో ఎక్స్రే తీయగా ఈ విషయం బయటపడింది. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడ్ను లోపలే పెట్టి కుట్టేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు కారణమైన ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్సు పద్మావతిని వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. తుని మండలం రామకృష్ణనగర్ ప్రాంతానికి చెందిన కొప్పిరెడ్డి చిన్న అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడగా శస్త్రచికిత్స చేసి స్టీల్ రాడ్ వేశారు. శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్ను అలాగే లోపల నుంచి కుట్టువేశారు. యువకుడికి మళ్లీ నొప్పి రావడంతో ఎక్స్రే తీయగా ఈ విషయం బయటపడింది. ఇందుకు కారణమైన ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్సు పద్మావతిని వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. తుని మండలం రామకృష్ణనగర్ ప్రాంతానికి చెందిన కొప్పిరెడ్డి చిన్న అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడగా శస్త్రచికిత్స చేసి స్టీల్ రాడ్ వేశారు. శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్ను అలాగే లోపల నుంచి కుట్టువేశారు. యువకుడికి మళ్లీ నొప్పి రావడంతో ఎక్స్రే తీయగా ఈ విషయం బయటపడింది.